ఈరోజు చేయబోయే రెసిపీ అండి పోహా చూపిస్తాను. ఇవి వాటర్లో వేసి ఒకసారి వాష్ చేసుకుంటే కొంచెం మెత్తబడతాయండి. పోహా అంటే పెద్ద వెరైటీ ఏం కాదండి. అటుకులు ఉప్మా మామిడికాయ వేసి, మీకు మామిడికాయ లేకపోతే ఆమ్చూరు ఉంటుంది కదా, ఆమ్చూరు అంటే మనం మామిడికాయ డ్రై మ్యాంగో పౌడర్ అంటాం కదా, అది తెచ్చుకోవచ్చు. లేకపోతే నిమ్మరసం పిండుకోండి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్, టమోటా వేసుకోవాలి. మామిడికాయ తురుము కూడా వేసేసుకోండి. ఇదిగోండి, ఇది మగ్గిపోయింది. నానబెట్టిన అటుకుల్ని అందులో వేసేసుకోవాలి. ఇదిగో చూడండి, మనం సర్వ్ చేసేసుకుందాం. మీకు నాకు కోడ్ ఉంది కదా, అర్థమైపోతుంది కదా, అంటే అర్థమైపోతుంది కదా. బజ్జీ మిశ్రమం చూసారా, ఆ టేస్ట్ వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి.